అండ్ ఈ సెడ్ బ్రో ఏం సినిమా పంపించారు బ్రో, అసలు ఆడియన్స్ పిచ్చి నవ్వుతున్నారు, లేచి చప్పట్లు కొడుతున్నారు, ఇది అదే. అయితే నేను ఆ రోజు 2-3 రిలీజ్లు ఉన్నాయి. కబీర్ సింగ్ ఇది సార్ ఏ సినిమా గురించి సార్ మీరు చెప్పేది అంటే ఇదే ఏజెంట్ సంథింగ్, ఎవరి పేరు నోటికి ఎక్కట్లేదు, అదేదో ఏజెంట్ సంథింగ్ ఏదో పంపించారు, చాలా బాగుంది సినిమా, ఇక్కడ అసలు జనాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు బే ఏరియాలో అయితే అన్నాడు. నాకు అక్కడ గుండెత్తుమని. దెన్ ఐ వాజ్ లైక్ సార్ ఒకసారి చెక్ చేసుకోండి సార్, ఎందుకంటే జనాలు అప్పుడప్పుడు లేసి వెళ్ళిపోతుంటారు, దాన్ని మనం స్టాండింగ్ ఓవేషన్ కూడా అనుకుంటాం, అది అలాంటి సిచ్యువేషన్ అయితే కాదు కదా అంటే లేదు ఇట్స్ రియలీ గుడ్ రెస్పాన్స్ ఇది అదే అని ట్వీట్స్ చేశారన్నమాట వాళ్ళు. సో సమ్హౌ డిస్ట్రిబ్యూటర్స్ హియర్ అండ్ ఇక్కడ ప్రసాద్లో ఓపెనింగ్ మార్నింగ్ షో ఉంటుంది కదా, దాంట్లో కూడా రియాక్షన్ అంతా చాలా బాగుంటుంది. సమ్హౌ ఆ ట్వీట్స్ ఆ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ పడడంతో ఈవినింగ్ షో కల్లా పరిస్థితులు మారిపోయాయి. అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు తెలియదు కానీ బట్ ఆల్మోస్ట్ సమ్ 180 షోస్ అట్లా యాడ్ అయ్యాయి అనమాట ఫస్ట్ డే ఎండ్ అయ్యే వరకు. దెన్ వీ వర్ లైక్ అమ్మా, అంటే ఈ ఎక్స్ట్రీమ్లో ఉన్న మా ఎమోషన్స్ ఈ ఎక్స్ట్రీమ్కి వచ్చాయి అనమాట విదిన్ అ స్పాన్ ఆఫ్ 24 hours. సో దెన్ ఐ స్టిల్ రిమెంబర్ మీ అండ్ స్వరూప్ ఇట్లా ప్రసాద్లో కూడా వీడియో కూడా తీసేది, మేము అక్కడ ఎస్కలేటర్ దగ్గర నుంచి లైక్, ఎందుకంటే ఎంత స్ట్రెస్ఫుల్ టైం అంటే అది టు వర్క్ ఆన్ సంథింగ్ ఫర్ 2 years అండ్ దెన్ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ దెన్ not have people believing you or supporting you enough, and then all of that changing within 24 hours. So boom అని మాకు దాని తర్వాత మాకు లిటరలీ చాలా మంది సార్ ఇది ఏమంటారు దాన్ని సెకండ్ షో కల్లా తీసేస్తారు సార్ ఈ సినిమా అని మల్టీప్లెక్స్ వాళ్ళు చెప్పారు. అండ్ దట్ సేమ్ మల్టీప్లెక్స్లో ద ఫిల్మ్ ర్యాన్ ఫర్ 50 days. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ డోంట్ ఫీల్ vindicated or anything, but I'm just saying that sometimes the audience can do magic, you know, it's like and I have witnessed it with Agent Sai Srinivasathria, where we did not have marketing budgets, we didn't have a big studio producing or supporting our films, we didn't have any industry bigwigs saying ee cinema eli chudandi, we didn't have a love track, we didn't have songs in the film, we didn't have so-called commercial elements ఏమీ లేవు. సో అండ్ ఇవన్నీ లేక కూడా సినిమా ఈరోజు అలా రెస్పాన్స్ ఇంత ఆడియన్స్ నుంచి ఇప్పుడు ప్రైమ్లో రిలీజ్ అయిన తర్వాత అయితే ఐ ఫీల్ లైక్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్ ఫర్ ద సెకండ్ టైం. ఎందుకంటే చాలా మంది థియేటర్స్ చాలా ప్లేసెస్లో మేము రిలీజ్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ అవర్ లిమిటెడ్ మార్కెటింగ్ ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. చాలా ప్లేసెస్లో మేము అసలు రిలీజ్ చేయలేకపోయాం, టౌన్స్లో కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రైమ్లో చూసి మెసేజెస్ పెడుతున్నారు అన్నమాట, అసలు అదిరిపోయిన సినిమా, అసలు మా టైంలో రిలీజ్ అవ్వలేదు, మా దగ్గర ఏది. దెన్ ఐ రియలైజ్ దట్ వావ్, దెర్ ఇస్ సచ్ అ హ్యూజ్ ఆడియన్స్ దట్ వీ వర్ ఏబుల్ టు రీచ్ త్రూ ప్రైమ్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ అగైన్ లైక్ ఐ థింక్ ఇట్స్ సమ్టైమ్స్ ఇఫ్ ది ఆడియన్స్ decides that they like something, they like something. It's that's the magic of cinema now, because yeah, theatrical run అయిపోయిన తర్వాత కూడా digital media it will stay forever. Correct. Long as the world, as long as there is internet, I guess. No, it's in fact నాకు మొన్న మేము మళ్ళీ రీగ్రూప్ అయ్యి we were reading the comments, prime లో వస్తున్న comments, and it actually ఒక సెకండ్ టైం మళ్ళీ రిలీజ్ అయిన ఫీలింగ్ ఉందన్నమాట ప్రైమ్లో రిలీజ్ అయినప్పటి నుంచి. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్లో రిలీజ్ అయిన తర్వాత వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ నోటిస్డ్ ఇస్ అదర్ స్టేట్స్ నుంచి, అదర్ ఇండస్ట్రీస్ నుంచి సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ మెసేజింగ్. సేమ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే ప్రైమ్లో ఒకటి వచ్చింది చూడండి, అండ్ తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది మెసేజెస్. somebody from Bengal, some filmmaker messaged yesterday, messaged us saying wow, it's really nice film. So we're digital subtitles, so we're kind of breaking that. It becomes like a world cinema. Yeah, it's so that is a big advantage. So overall this whole experience of right from the day I got that message from Swaroop till this point, అంటే ఇంకా నా జీవితంలో మర్చిపోలేని 2.5 years this Agent Sai Srinivasathria. యాసిడ్ రోల్ ఎలా వచ్చింది? అది దాంట్లో ఏజెంట్ సాయి షూటింగ్ చేస్తున్నాను యాక్చువల్లీ నెల్లూరులో. చేస్తే సేమ్ కాస్టింగ్ డైరెక్టర్, దట్ ఈస్ దంగల్ కాస్టింగ్ చేసిన సేమ్ డైరెక్టర్ టీం నుంచి మెసేజ్ వచ్చింది అనమాట, ఇలా
నేను యాక్చువల్లీ నాకు దంగల్ చూసిన తర్వాత నేను మా మదర్తో అన్నాను, వాచింగ్ విత్ మై మామ్. ఈ డైరెక్టర్తో పనిచేస్తే డెబ్యూ సినిమా ఈ డైరెక్టర్తో పడితే అద్దరిపోద్ది అని జస్ట్ ఇలా అంటే ఏంటంటే క్యాజువల్గా యూనో వెన్ యూ వెన్ అ ఫిల్మ్ ఎండ్స్ సమ్ టైమ్స్ యూ వర్ లైక్ ఒక నాకు ఐ వాంట్ వర్క్ విత్ మన ఫీలింగ్ వస్తుంది. సో దెన్ షీ వాజ్ లైక్ ఇట్ విల్ హ్యాపెన్ చూడు అండ్ షీ జస్ట్ సెడ్ ఇట్ లైక్ దిస్ వాజ్ రైట్ ఆఫ్టర్ దంగల్ రిలీజ్. సో దెన్ దిస్ గై కాల్డ్ అండ్ ఈజ్ లైక్ నితేష్ దంగల్ డైరెక్టర్ ఆయన ఇంకో సినిమా తీస్తున్నారు, దానిలో ఆడిషన్ చేయాలనగానే నేను ముందే ఎందుకు చెప్పారు బాబు, నేను జస్ట్ ఆడిషన్ ఇచ్చేస్తుంటే ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది కదా ఆడిషన్ది, అది నాకు చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఇంకా సంభవం వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఆయన డైరెక్టర్ నివిన్ పాలి అని మలయాళం యాక్టర్, నాకు నివిన్ పాలి ఆడిషన్ కావాలని ఆయనకు మెసేజ్ చేశాను. ఆయన నవీన్ పాలి అనుకొని నన్ను పిలిచాడు. ఆయన నా ఆడిషన్ నవీన్ పాలి పంపిస్తే ఆయన ఫోన్లో చూసుకొని ఏంది నివిన్ పాలి షేవింగ్ చేసేసాడా, ప్రేమం సినిమాలో డిఫరెంట్గా ఉన్నాడు, దీంట్లో డిఫరెంట్గా ఉన్నాడు అని మళ్ళీ ఫోన్ చేశాడంట కాస్టింగ్ డైరెక్టర్. ఇదేంటి నివిన్ పాలి ఆడిషన్ అంటే ఇట్స్ నివిన్ పాలిస్ ఆడిషన్, అబ్బాయి నాకు చాలా ఇయర్స్ నుంచి మా దగ్గర ఆడిషన్ చేస్తున్నారు చూడండి ఆడిషన్ అంటే, నేను ఆడిషన్ అయితే చాలా బాగుంది బట్ ఐ షూర్ ఇట్స్ నివిన్ పాలి అంటే యా అని నేను ఫోన్ పెట్టేశాడంట. తర్వాత నేను మళ్ళీ ఏమి వినలేదు వాళ్ళ నుంచి. 3-4 months అయిన తర్వాత నాది హాఫ్ డే కార్పొరేట్ లైఫ్ మీద హాఫ్ డే అని ఒక వీడియో ఉంది, ఇట్స్ రీసెంట్ వైరల్ వీడియో. అది వాళ్ళ రైటింగ్ టీంలో ఒక రైటర్ వీళ్ళు రైటింగ్ సెషన్లో కూర్చుంటే నితేష్ సార్కి చూపించాడంట. చూపిస్తే అరే దిస్ ఇస్ నివిన్ పాలి, వీడి ఆడిషన్ చూసే నేను ఒక 3-4 months బ్యాక్ అని అంటే మన సినిమాలో యాసిడ్ క్యారెక్టర్కి బాగుంటాడేమో కదా ఒకసారి ఆడిషన్ చేద్దామని మళ్ళీ పిలిపించాడు. దే కాల్డ్ మీ ఫర్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్. ఆ సెకండ్ రౌండ్ ఆడిషన్ అయిన తర్వాత నాకు మళ్ళీ కాల్ వచ్చింది అనమాట, ఏజెంట్ షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి బాంబేకి వచ్చి కలుస్తారా నితేష్ సార్ కలవమంటున్నా అంటే వెళ్ళి కలిస్తే దెన్ హీ స్టూడ్ అప్ అండ్ హీ హగ్ మీ అండ్ హీ సెడ్ యూర్ ఆన్ ఫర్ మై ఫిల్మ్ అని చెప్తే that's how the part. Then I said what is the film about? He said it's set in IIT Bombay. అక్కడికి వెళ్ళినాయి నాకు, ఎందుకంటే ఐఐటి బాంబే అనేది నాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఏమంటారు దాన్ని గోడల మీద మా డాడీ పోస్టర్లు పెట్టేవాడు, టార్గెట్ ఐఐటి బాంబే. సో నాకు ఈ జర్నీ అంతా వచ్చి ఈ పాయింట్కి వచ్చి తన ఐఐటి బాంబే అని అనగానే నాకు అసలు వామ్మో అసలు లైఫ్ ఏంటి ఇంత ఫుల్ సర్కిల్ వచ్చింది అని చెప్పేసి ఐ హ్యాడ్ దిస్ అండ్ ఒక సరియల్ మూమెంట్ అంటారు కదా. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద క్యారెక్టర్ అండ్ ఐ థాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ నరేటింగ్ ద క్యారెక్టర్ వాజ్ లైక్ ఇది అసలు దీనికి ఏజెంట్కి అసలు సంబంధం లేదు క్యారెక్టర్. సో ఫర్ మీ ఐ వాజ్ లైక్ వావ్ దిస్ విల్ బి అ పర్ఫెక్ట్ ఒక ఏజెంట్ లాంటి డిటెక్టివ్ క్యారెక్టర్ తర్వాత ఈ ఒక యాంగ్రీ ఫ్రస్ట్రేటెడ్ యాంగ్స్ట్ ఉన్న ఇంజనీర్ హూజ్ ఆల్సో ఇన్నోసెంట్, అది మంచి ఫాలో అప్ లాగా ఉంటుందని నాకు ఐ హ్యాడ్ దట్ గట్ ఫీల్ అండ్ ఐ న్యూ దట్ ఆయన తీస్తే బాగా తీస్తాడని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఆయన వర్క్లో. అండ్ ద పాయింట్ దట్ హీ వాస్ ట్రైంగ్ టు తన నరేషన్ ఇచ్చాడు అప్పుడు కలిసినప్పుడు వెంటనే యాజ్ సూన్ యాజ్ హీ హడ్ మీ సాట్ మీ డౌన్ అండ్ మొత్తం ఒక 3 hours మొత్తం సినిమా షార్ట్ బై షార్ట్ నరేట్ చేశాడు అన్నమాట. దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ ఫెల్ట్ ఈ తను చెప్పాలనుకుంటున్న స్టోరీ కానీ క్యారెక్టర్స్ కానీ, బికాస్ ఐ ఫెల్ట్ ఇన్ మై హెడ్ ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్ ఆల్సో ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ these 6 characters, you know, it's not like ఒక క్యారెక్టర్ గురించి కాదు సినిమా. సో ఫర్ మీ నాకు ఎందుకంటే ఇంతకు ముందు కూడా హిందీలో వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి హిందీ సినిమాల్లో పార్ట్స్ వస్తున్నాయి కానీ ఏది ఇట్లా ఒక మీటీ పార్ట్ కానీ ఒక మీటీ స్టోరీలో పార్ట్ కానీ నాకు రాదు. సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ దట్ స్టోరీ, దిస్ ఇస్ దట్ పార్ట్, బికాస్ ఇట్స్ రియలీ అ స్టోరీ ఆఫ్ దీస్ 6 friends. సో అందరి ట్రీట్మెంట్ ఈక్వల్గా ఉంటుంది, అందరికి ఒక ఆర్క్ ఇస్తాడు అని ఒక గట్ ఫీల్తో దెన్ ఐ వాజ్ లైక్ చేద్దామని. దెన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఇట్ అండ్ ఈవెన్ విత్ చిచోరి యాక్చువల్లీ బికాస్ దంగల్ తర్వాత వస్తుంది కదా. సో ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అగైన్ ఆల్ ఆఫ్ అస్ వర్ రియలీ నర్వస్. ఎందుకంటే యాసిడ్ పార్ట్ కూడా ఎలా అంటే చాలా పార్ట్ సెన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ ఈ సమ్మన్ హూ అబ్యూజెస్ అ లాట్. సో నేను ఆయన సార్ తోటి నేను అదే అడిగాను, సార్ అసలు మనది సెన్సర్ బోర్డ్ తర్వాత ఏమన్నా మిగులుతుందా సినిమాలో, ఏమన్నా పార్ట్ మిగులుతుందా? లేదు నువ్వు చూడు చాలా బాగా వచ్చిన క్యారెక్టర్ అసలు
అని. దెన్ నేను కూడా ఫస్ట్ ప్రీమియర్ చూసే వరకు నాకు కూడా తెలియదు అసలు సినిమా అందరి పార్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని. సో దెన్ టుడే లైక్ ఇఫ్ దిస్ యూ సీ ద రెస్పాన్స్ ఆల్సో, యాసిడ్ అనే క్యారెక్టర్ ఆర్ సెక్సా అనే క్యారెక్టర్, పీపుల్ ఆర్ లైక్ టేకింగ్ హోమ్ దీస్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ ద ఫిల్మ్. లైక్ మా గ్రూప్లో ఇలాంటి యాసిడ్ ఉన్నాడు, మా గ్రూప్లో ఇలాంటి సెక్సా ఉన్నాడు. సో ఎక్స్ట్రీమ్లీ ఏమంటారు కానీ థ్రిల్లింగ్, సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు what are the films you are doing now? Now I'm doing one with Vaijayanti Movies. It's the same team that made Mahanati. So while they're producing another film, I'm just waiting for them to formally announce. So it's an out and out comedy అన్నమాట. ఇంకా స్టార్ట్ టు ఫినిష్. నాకు ఏజెంట్ తర్వాత ఐ గోట్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద హ్యూమర్ ఆస్పెక్ట్ ఇన్ ద క్యారెక్టర్. సో నాకు సర్లే ఒక కామెడీ స్పేస్లో, అవుట్ అండ్ అవుట్ కామెడీ స్పేస్, ఎందుకంటే ఏజెంట్లో ఒక థ్రిల్, సీరియస్నెస్, ఇంటెన్సిటీ అవి ఉన్నాయి. అలా కాకుండా ఒక దాన్ని బ్రేక్ చేసే సినిమా లైటర్ వెయిన్లో ఒక చేద్దామని ఒక ఈ స్క్రిప్ట్ ఉన్నప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ వావ్, ఐ థింక్ స్టార్ట్ టు ఫినిష్ ఒక లాఫ్ రైట్ ఉంటే బాగుంటుంది, ఆడియన్స్కి కూడా ఎంజాయ్ చేయడం బాగుంటుంది. సో రైట్ నౌ అదే ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిందండి. సో ఐమ్ షూటింగ్ దట్. అండ్ దెన్ దేర్స్ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ లైక్ ఐ థింక్ దే షుడ్ అనౌన్స్ ఇట్. తెలుగులో, హిందీలో. సో రైట్ నౌ ఇట్స్ దట్ ఫేజ్ వేర్ ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ టు ఆల్ స్టోరీస్. ఎక్కడ ఏ ఇండస్ట్రీలో స్టోరీ బాగుంటే అక్కడ చేద్దాం. మొదట్లో బాగా స్టూడియస్గా ఉండాలని ప్రెషర్ పెట్టిన పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఇప్పుడు అసలు ఇప్పుడు చిచోరే 150 crores బాక్స్ ఆఫీస్లో, మా డాడీదే 100 crores ఉంటుంది కలెక్షన్ కాంట్రిబ్యూషన్. వాళ్ళు ఇప్పుడు రోజుకి ఒకసారి పక్కింటి వాళ్ళతో వెళ్తారు, పైన నేబర్స్ చూపిస్తారు మా అబ్బాయి సినిమా. మళ్ళీ మొన్న మా డాడీ ఏమో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ది గ్రూప్ ఏదో ఉంటుంది వాట్సాప్ గ్రూప్, ఆ గ్రూప్లో వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని చిచోరే స్క్రీనింగ్కి వెళ్ళారు మనందరూ. మళ్ళీ వాళ్ళు చిచోరే 1976 బ్యాచ్ చిచోరే అని వాళ్ళ ఫోటోలు పెట్టడం. సో ఎవ్రీ డే ఐ థింక్ మా డాడీ చేసిన స్క్రీనింగ్స్ చిచోరే టీమ్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. అసలు ఎవ్రీ డే లైక్ ఆయన ఆ జోన్లో ఉన్నాడు. ఆయన ఇట్స్ లైక్ మా అబ్బాయి ఆ జోన్లో. సో ఐఎమ్ అంటే నాకు ఫర్ మీ ఈ బాక్స్ ఆఫీస్ కానీ ఇది ఈజ్ నాట్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ దట్ వాళ్ళ ఒక మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ బాక్స్ ఆఫీస్ అనేది, ఈ హిట్ సినిమాలు అనేది దిస్ ఇస్ ఆర్ గ్రీన్ కార్డ్, దిస్ ఇస్ ఆర్ H1B, దిస్ ఇస్ ఆర్ గ్రీన్ కార్డ్. సో మన ఇండస్ట్రీ పారామీటర్స్లో వాళ్ళు ఏదైతే సక్సెస్ అని అనుకుంటారో వాళ్ళ మైండ్లో, అది వాళ్ళకి వచ్చేసినందుకు కనీసం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో నాకు అది నాకు లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నాకు ఈ 2 సినిమాలు రాకపోయినా నా ప్రాసెస్ అదే, ఈ సినిమాలు వచ్చినా నా ప్రాసెస్ అదే. క్యారెక్టర్ స్టడీ చేసి దాన్ని ఎలా ప్లే చేయాలి. సో నాకు పెద్ద ఇట్ డజంట్, అంటే ఆఫ్ కోర్స్ you always feel happy when films become hits and the audience loves it, but more so for my parents. I'm like కనీసం వాళ్ళ క్వశ్చన్స్ కానీ, రిలేటివ్స్లో క్వశ్చన్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ అడుగుతున్నారా ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. అదే ఇంకా వాళ్ళకి ఇప్పుడు మా డాడీ అంటే ఏ పార్టీకి వెళ్ళినా తీరా బండి తిప్పరా మీసం అన్న జోన్లో హ్యాపీగా వెళ్తున్నాడు అనమాట. సో రియలీ గుడ్ టైమ్స్ ఫర్ దెమ్. Okay. What about marriage, a girlfriend? Yeah. Nadi, that's what I was telling my parents also, that my parents have also got into a phase where they're like, this guy is married to his work. You know, sometimes అలా కొన్ని లైఫ్స్ అలా ఉంటాయి, కొన్ని చాయిసెస్ అలా తీసుకోవాలి. వేర్ ఇప్పుడు నేను నా బాంబే స్ట్రగుల్లో నేను రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ కానీ చేసుకుని ఉంటే
ఎక్స్ నెంబర్ ఆఫ్ డెసిషన్స్ డబ్బుల కోసం తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక టెలివిజన్ షో వచ్చింది అది హిందీలో, చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కానీ నాకు ఆ కాంటెంట్ నచ్చక నేను నాకు వద్దు అని నేను చెప్పే పరిస్థితిలో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఓన్లీ నా బిల్స్ కట్టుకుంటే చాలు. నేను అదే మ్యారేజ్ చేసుకొని రిలేషన్షిప్, పిల్లలు కానీ వైఫ్ ఉన్నా ఎవరున్నా, డబుల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్గానే కాక ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటెన్షన్ టైమ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనగానే అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సో వాటన్నిటికీ ఇటువంటి జర్నీ ఉన్నప్పుడు ఎలా అనవసరంగా కాంప్లికేట్ చేస్తుంది. సో టుడే ఐ కెన్, ఇప్పుడు నాకు ఏదైనా వర్క్ నచ్చకపోతే నేను వద్దని చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు డబ్బులు, ఫ్యామిలీని పోషించాలి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేదు. సో ఐ థింక్ సమ్వేర్ ఏమంటారు దాన్ని, మన 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 ప్యాషన్ కానీ ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన కొన్ని సాక్రిఫైసెస్ చేసేసేయాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఐఐటిఎన్స్ ఉన్నారో, నా ఫ్రెండ్స్ ఎవరైతే స్టార్టప్స్లో ఉన్నారో వాళ్ళకి వచ్చి పడ్డ ఏమంటారు దాన్ని చెక్ లిస్ట్ ఏదైతే పడ్డాయో అది నాకు పడవని నేను మెంటలీ అది కాంప్రమైజ్ అయిపోయాను. సో దే మైట్ నాట్ నీడ్ టు సే నో టు మ్యారేజ్, బట్ ఐ నీడ్ టు, బికాస్ మై జర్నీ ఆర్ మై గోల్ డిమాండ్స్ దట్. సో అందుకే రంగ్ దే బసంతిలో సిద్ధార్థ్ ఒక డైలాగ్ ఉంటుంది, పర్ మేరీ దుల్హన్తో ఆజాదీ అని. సో అలా బట్ మేరీ దుల్హన్తో సినిమా. సో అలా నేను అలా ఫిక్స్ అయ్యాను. You went through a lot of struggle and you చాలా కష్టాల్లో ఉండి you made it happen. Now you are a sellable product and you achieved what you wanted to, what you set out to achieve. Right. చాలా మంది యాక్టర్స్ ఉంటారు, చాలా మంది రైటర్స్ ఉంటారు who wants to make it big. Correct. But not happening. Correct. వాళ్ళకి ఇమీడియట్ గా జరగవు. Correct. They may need to wait. Correct. Do you have anything to say to such thousands of people might be there? Yeah, I think నేను see that's what I even when ఇప్పుడు మనకి ఈ షో బిజినెస్లో వెదర్ నేను ఇప్పుడు ఒక యాక్టర్ అవుదాం అనుకున్నా, ఒక రైటర్ అవుదాం అనుకున్నా, డైరెక్టర్ అవుదాం అనుకున్నా, ద ప్రాసెస్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హిట్లు వచ్చిన వాడికి, హిట్లు రాని వాడికి, ఎవరు సక్సెస్ఫుల్ సో కాల్డ్ సొసైటీ ఆర్ షో బిజినెస్ టర్మ్స్లో సక్సెస్ఫుల్ యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయినా, అన్సక్సెస్ఫుల్ అయినా, ద ప్రాసెస్ ఇస్ దిస్. ఈవెన్ ఐ విల్ ఓకే సార్ యా. సో ఐ వాజ్ సేయింగ్ దట్ ఈ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో, ఈ రిజల్ట్స్ మన కంట్రోల్లో లేవు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రే హిట్ అవుతుందా అనేది నా కంట్రోల్లో లేదు, చిచోరే హిట్ అవుతుందా అనేది నా కంట్రోల్లో లేదు. సో కంట్రోల్లో లేని దాని గురించి మనం వెయిట్ చేయడం వేస్ట్ అనేది నాకు చాలా డీప్ క్లారిటీ వచ్చింది ఎర్లీ ఇన్ మై లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో I feel like whoever is out there, the only thing that we can do is just ఏమంటారు దాన్ని, మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మన ఎఫర్ట్స్ బెస్ట్ పాసిబుల్ ఇంటెన్షన్స్తో అక్కడ చీటింగ్ జరగకూడదు. అక్కడ మనం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాస్తే దానికి 1.5 year పడితే పట్టనియాలి, రాయాలంతే. అది 2 years పడి నీ లైఫ్ తీసుకున్నా తీసుకోవాలి. ఒక క్యారెక్టర్ ప్లే చేస్తే దానికి 6 months పడితే పట్టచ్చు, 6 years పడితే పట్టచ్చు. అక్కడ చీటింగ్ జరగకూడదు. అక్కడ నేను స్క్రిప్ట్ రాసి దాన్ని 1 monthలో రాసేస్తాను, బైపాస్ చేసేస్తాను కొన్ని స్టెప్స్, ఆర్ షూట్ తీసేటప్పుడు 15 daysలో తీసేస్తాను, 50 daysలో తీయాల్సింది. ఇలా ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో చీటింగ్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ రావేమో అని దట్స్ ది ఓన్లీ అడ్వైస్ ఐ కెన్ గివ్. దట్ మన ఎఫర్ట్లో కానీ మన ప్రాసెస్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. దట్ విఎఫ్ఎక్స్లో ఏముంది, ఇది ఒక చూపిస్తారులే, ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఏ స్కిల్ అయినా ఉంటుంది, డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, సింగర్ అయినా, మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పడుకునేటప్పుడు నిద్ర రావాలి హాయిగా, అరే నేను ఇవాళ మంచి వర్క్ చేశాను రా. దాని తర్వాత సక్సెస్ఫుల్ అవుతామా లేదా అనేది ఇంకా దానికి అసలు నిజంగా నాకు కూడా తెలియదు దానికి ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, ఎన్నో ఇయర్స్ అయితే
వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళ టాలెంట్కి సరిపోయే ప్రాజెక్ట్ పడదు. అది ఎందుకు పడదు అనేది నాకు కూడా తెలియదు. దానికి మేబీ ఇఫ్ వీ కంప్లీట్లీ బికమ్ అ మెరిట్ బేస్డ్ ఇండస్ట్రీ జస్ట్ లైక్ అదర్ స్ట్రీమ్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అలా ఒక కంప్లీట్ మెరిట్ బేస్డ్ అయిపోతే మేబీ మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయేమో వేర్ బయట నుంచి వచ్చి కూడా సక్సెస్ అయ్యారనే ఎగ్జాంపుల్స్ నంబర్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎగ్జాంపుల్స్ అది నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ లెస్. అది ఎప్పుడైతే పెరుగుతాయో, ఇప్పుడు నేను ఈ జనరేషన్ కూర్చొని ఎవరు యాక్టర్స్ జస్ట్ ఆన్ దేర్ ఓన్ ఎవరని లిస్ట్ వేస్తే ఇంకా చాలా లిమిటెడ్ లిస్ట్. సో ఆ లిమిటెడ్ లిస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇండస్ట్రీ కంప్లీట్లీ ఒక మెరిట్ బేస్డ్ ఇండస్ట్రీ అయిపోయి ఇంకా అసలు కంప్లీట్లీ డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ వచ్చేస్తుందేమో. అండ్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఆడియన్స్ చేతిలో ఉంది అదంతా. జస్ట్ లైక్ ఇన్ ఎలక్షన్స్ when you go and push that button, you are choosing your leader, you are choosing your party. So just like that, when an audience is going and paying 150 rupees, it's a button that is saying, I want to see this actor, I want to see this director, I want to see this singer, I want to see this writer. So when they push that button, ekkado distributor gaani producer gaani కూర్చున్నతను తనకి వెళ్తుంది ఆ మెసేజ్ దట్ ఏ ఆడియన్స్ వీళ్ళు చూద్దాం అనుకుంటున్నారు అని. అప్పుడు తను హీ హ్యాస్ టు గో అండ్ పుట్ మనీ ఆన్ దట్ టాలెంట్ బికాస్ ఫర్ దెమ్ ఇట్స్ అ బిజినెస్. దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, ఇట్స్ అ బిజినెస్. సో ఆ బిజినెస్లో తనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది తనకి ఇంపార్టెంట్. ఆ ప్రాఫిట్ వస్తుందని ఆడియన్స్ ఆ బటన్ నొక్కి చెప్తే అప్పుడు దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు పుట్ మనీ ఆన్ న్యూ టాలెంట్స్. అండ్ సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆడియన్స్. అండ్ మన ఎఫర్ట్స్లో, స్టోరీ టెల్లింగ్లో, క్రియేటివిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తే ఐ థింక్ ఆడియన్స్ విల్ ఆల్సో సపోర్ట్ వాళ్ళకి. బికాస్ ఆడియన్స్ ఓన్లీ లుక్స్ ఫర్ గుడ్ స్టోరీస్. వాళ్ళకి ఎవరిది నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏజెంట్ ఫిల్మ్ లో కూడా ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ ఫిల్మ్ దట్ ఈస్ మేడ్ ఆన్ lesser budget. It looks appropriate. అది మా సినిమాటోగ్రాఫర్ మ్యాజిక్ కదా. అది మేము యాక్చువల్గా చాలా లొకేషన్స్లో ఒక లొకేషన్లో దాన్నే మదర్ హౌస్ లాగా వాడి మళ్ళీ అదే లొకేషన్లో లోపల ఆర్ట్ మార్చి దాన్ని ఇంకో పోలీస్ స్టేషన్ లాగా వాడడం, అలాంటి లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ చాలా చేశాను. సో బట్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సనీ, ఐ థింక్ హీ షుడ్ గెట్ క్రెడిట్ ఫర్ ఇట్. యాక్చువల్లీ మా సినిమాటోగ్రాఫర్ స్టోరీ కూడా చాలా ఫనీ. బికాస్ 10 years బ్యాక్ నాకు ఒక అబ్బాయి ఫోటోగ్రాఫర్ కలిసాడు అనమాట. కలిసి ఇలా నా ఫోటోలు తీస్తే నేను ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి ఫోటోలు తీస్తా అని చెప్తే, నాకు కూడా డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ నా ప్రొఫైల్లో యాడ్ అవుతుంది అంటే సరే అని మేము ఫోటో షూట్ చేసినప్పుడు నేను తను అడిగా, ఏంటి లైఫ్లో గోల్ ఏంటంటే నేను సినిమాటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నా సినిమాలో అన్నాను. అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు టచ్లో రాలేదు, ఏమవ్వలేదు. ఏజెంట్ శాస్త్రి మేము స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు నాకు సినిమాటోగ్రాఫర్ అవ్వాలని స్వరూప్ అడిగితే సడన్గా మైండ్లో ఈ అబ్బాయి వచ్చాడు అనమాట. అప్పుడెప్పుడో ఒకసారి చెప్పాడు కదా సినిమాటోగ్రాఫర్ అవుదామని, ఏం చేశాడు లైఫ్లో చూద్దామని. ఐ ఫౌండ్ హిమ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఐ మెసేజ్ హిమ్. I said, do you remember you said you wanted to be a cinematographer? What are you doing now? I'm learning cinematography in Prague Film School and message పెట్టాడు. సో I was really happy అనమాట. అంటే 10 years బ్యాక్ చెప్పిన మాట మనోడు ఇంకా ఆ లైన్లో ఆ ప్యాషన్తో ఉన్నాడని చెప్పేసి నేను మెసేజ్. I said ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నా అంటే నెక్స్ట్ మంత్ అన్నాడు. I said ప్లీజ్ దాను అక్కడి నుంచి డైరెక్ట్గా షోరీలు పంపించాను. మా ప్రొడ్యూసర్కి షోరీలు పంపిస్తే దే లైక్ ఇట్. And that's how that's his debut film. That's his debut film, yeah. Agent Srinivasa is his debut film. And ఆ చెత్తడబ్బా దగ్గర ఒక ఫోటో షూట్ చేసాం మేము 10 years. ఆ ఫోటో షూట్లో నాకు అది వాడు ఎందుకో నాకు అది ఈ అబ్బాయి టాలెంట్ ఉంది అని ఒక గట్ ఫీల్ అనిపించి somehow I remembered that conversation. And today he's shooting so many films now. So I'm really happy for him. That's great. Thank you. Thank you, sir. Thank you so much.